సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 98వ సర్గము. భరతుడు శ్రీరాముని దర్శనమునకై ఆరాటపడుట. ఆ మహాత్ముని ఆశ్రమము కనబడినంతనే ఆనందించుట. నరశ్రేష్ఠుడును ప్రతిభాశాలియూ అయిన ఆ భరతుడు సేనను నిలుపు చేసి తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాసము చేయుచున్న శ్రీరాముని దగ్గరకు కాలినడకతో వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. భరతుని ఆదేశానుసారము సైన్యము వినమ్ర భావముతో ఆగిపోగా అతడు తన తమ్ముడగు శత్రుఘ్నునితో ఇలా చెప్తున్నాడు. నాయనా, మన వారితో పాటు నిషాదులను తోడుగా తీసుకొని ఈ వనమునందంతటను శ్రీరాముని వెదకుటకై వెంటనే పూనుకుందాం. ధనుర్బాణములను ఖడ్గములను ధరించిన అసంఖ్యాకులైన తన అనుచరులతో కూడి నిషాదరాజైన గుహుడును స్వయముగా ఈ వనమున రామలక్ష్మణులను అన్వేషించును. నేనును అమాత్యులతో పౌరులతో గురుజనులతో బ్రాహ్మణోత్తములతో కూడి స్వయముగా ఈ వనమునందు వారిని వెదకుటకై ఎల్లడను పాదచారినై సంచరింపగలను. అన్నయ్యగు శ్రీరాముని, మహాబలశాలియగు లక్ష్మణుని, మహానుభావురాలగు సీతాదేవిని దర్శించునంతవరకును నా మనస్సు ఊరట చెందదు. తామర రేకుల వంటి కన్నుల గలవాడును, చంద్రుని వలె ఆహ్లాదకరుడును అగు ఆ శ్రీరామచంద్రుని యొక్క ప్రసన్న ముఖమును తిలకించినంత వరకును నా మనస్సు కుదుటబడదు. వజ్రాయుధము, ధ్వజము, పద్మము, అంకుశము, అమృత కలశము మొదలగు రాజచిహ్నములు గల అన్న యొక్క పాదపద్మములకు శిరస ప్రణమిల్లునంత వరకును నాకు శాంతి లభించదు. రాజ్యార్హుడైన శ్రీరాముడు పట్టాభిషేకమును జరుపుకొని తాత ముత్తాతల నుండి వస్తూ ఉన్న కోసల రాజ్య సింహాసనమును అధిష్ఠించినంత వరకును నా మనస్సునకు ఊరట కలగదు. శ్రీరామచంద్రుని ముఖము చంద్రుని వలె మనోహరమైనది. పద్మముల వలె విశాలములైన నేత్రములు గలది. దివ్యకాంతులతో అలరారునది. అట్టి సుందర ముఖమును నిత్యము దర్శించుచుండెడు సౌమిత్రి భాగ్యమే భాగ్యము. మహాత్మురాలును జనక మహారాజు కుమార్తెయు అయిన వైదేహి సముద్రములే ఎల్లలుగా గల ఈ సమస్త భూమండలమునకును ప్రభు అయిన తన భర్తను అనుసరించుచున్నది. అందువలన ఆమె అంతయు ధన్యురాలు. సహజముగానే చిత్ర విచిత్రములైన శిఖరములు గలది అగుటచే చిత్రకూటము పర్వతరాజమైన హిమవత్ పర్వతముతో సదృశమైనది, మిగుల రమణీయమైనది. ఆనందదాయకమైన చైత్రరథము నందు కుబేరుని వలె ఇందు కకుస్తవంశజుడైన శ్రీరాముడు నివసించుచుండుటచే ఈ గిరి యొక్క అందచందములు ఇనుమడించుటయే కాక దీని ఉనికి సార్థకమగుచున్నది. ఈ గిరివనమున కాలసర్పములు, క్రూర మృగములు నివసించుచుండుటచే ఇది చొరరానిదే అయినప్పటికీ ధనుర్ధారులలో శ్రేష్ఠుడును మహాపరాక్రమశాలియు అయిన శ్రీరాముడు దీనిని ఆదరించి ఇక్కడ ఉండుటచే దీని ఉనికి చరితార్థమైనది, దీని ప్రాశస్త్యము పెరిగినది. పురుషశ్రేష్ఠుడును మహాతేజస్వియు మిక్కిలి భుజబలము గలవాడును అయిన భరతుడు శత్రుఘ్నునితో ఈ విధంగా పలికి కాలినడకతో మిగుల దట్టమైన చిత్రకూటారణ్యమున ప్రవేశించెను. మాటాడుటలో నేర్పరి అయిన ఆ భరతుడు గిరిసానువులయందు పుట్టి పెరిగినవియు రంగురంగుల పువ్వులతో రాజిల్లుచున్నవియు అగు ఆ మహావృక్షముల మధ్యగా సాగిపోతూ ఉన్నాడు. కొంత దూరము ముందునకు నడిచిన తరువాత ఆ భరతుడు ఆ చిత్రకూట వనమునందు బాగుగా పుష్పించి ఉన్న ఒక మద్ది చెట్టుపైకి ఎక్కాడు. అచ్చటి నుండి అతడు శ్రీరాముని ఆశ్రమమునందు పైకెగసిన హోమాగ్ని ధూమములను దర్శించాడు. అంతటా సర్వశుభలక్షణ సంపన్నుడైన భరతుడు ఆ పొగలను గమనించి ఇచ్చటనే శ్రీరాముడు నివసించుచున్నాడు అని భావించి అపారమైన జలనిధి నుండి ఈదుకుంటూ తీరము చేరిన వాని వలె ఆత్మీయులతో కూడి సంతోషించాడు. మహాత్ముడైన భరతుడు చిత్రకూట పర్వతమునందు మహర్షులకు ఆశ్రయస్థానమైన శ్రీరాముని ఆశ్రమమును దర్శించాడు. శ్రీరాముని నివాసమును వెతుకుటలో నిమగ్నమయ్యున్న సేనను ఒకచోట నిలిపి అతడు శత్రుఘ్నునితో గుహునితో కూడి త్వరగా ఆశ్రమ దిశగా సాగాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 98వ సర్గము సంపూర్ణం. శుభం.